హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా అల్ అర్దియా ప్రాంతంలో కువైట్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అర్ధరాత్రి వేళ అంటే 1 గంట దాటిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్లి మరి గల్ఫ్ నేషనాలిటీ కలిగినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ అయితే చేశారు. ఇతను చేసిన తప్పల్లా ఒకటే, కువైట్లో ఉన్నటువంటి 4th రింగ్ రోడ్లో అతి వేగంగా కార్ అయితే నడుపుతూ వస్తున్నటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి కువైట్ పెట్రోలింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ అయితే చేశారట. అలా చేసినటువంటి సమయంలో అతని కారును వెంబడిస్తూ వీళ్ళు కూడా వెనక నుంచి ఫాలో అయితే అయ్యారు. కాకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమాత్రం చిక్కకుండా ఇతను చాలా స్పీడ్గా వెళ్ళేసి తన ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇదేంటి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు కదా, అరెస్ట్ చేయడం ఎందుకంటే కనుక ఇక్కడ అతను చేసినటువంటి 2 తప్పులు అయితే ఉన్నాయి. నెంబర్ 1, ఇతను దూరినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది అతని యొక్క ఇల్లు అయితే కాదు. వాటర్ బాటిల్లో నీటిని పారేసి అందులో మద్యం అన్నది ఉంచేసి తాగుతూ ఫాస్ట్గా డ్రైవ్ అయితే చేస్తూ వచ్చాడట. ఆ తాగిన మత్తు ఒకటి అందులోని స్పీడ్తో ఉండడంతో కంగారు పడినటువంటి ఇతను తన ఇల్లు అనుకుని వేరొక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళినటువంటి ఇతన్ని రీసెంట్గా అరెస్ట్ చేసి పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంతేగా రీసెంట్గా కువైట్ పెట్రోల్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరో 152 మందిని అయితే అరెస్ట్ చేశారు కువైట్లో. ఈ 152 మందిని కూడా ఎన్ని రోజుల్లో తెలుసా? కేవలం 1 వీక్ సమయంలోనే అరెస్ట్ అయితే చేశారంట కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ 152 మందిలో దాదాపుగా 35 మంది ప్రవాసులే అని చెప్పేసి ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ఈ 35 మందిలో ఎక్కువ మంది అంటే 35 మందికి 35 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లోనే చిక్కారంట బ్రో. అంటే తాగినటువంటి మత్తులోనే కారు నడుపుతూ ఇతరులకు హాని కూడా చేశారు, అదేవిధంగా ర్యాషన్ డ్రైవ్ చేశారని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ అయితే చేశారు. రీసెంట్గా వాళ్ళకు మందు ఎక్కడి నుంచి వస్తుంది, అదేవిధంగా వాళ్ళకి ఎవరు సప్లై చేశారనేటువంటి విషయాల గురించి ఎంక్వైరీ అయితే చేస్తున్నామని చెప్పేసి వీళ్ళైతే చెబుతున్నారు. మరి ఈ 35 మందికి మరి ఎటువంటి పనిష్మెంట్స్ పడతాయి అంటే, మీకు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఒకవేళ వీళ్ళ మూలంగా ఎవరికైనా కానీ ఇంజూర్ అవ్వనట్లయితే కనుక జస్ట్ 3000 దినార్లతో వీళ్ళు బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. అలా కాకుండా ఎవరికైనా కానీ ఇంజూర్ కానీ అయినట్లయితే కనుక మరో సంవత్సరం పాటు జైలు శిక్ష, 3000 దినార్లు ఫైన్తో వీళ్ళు బయటపడాల్సి అయితే ఉంటుంది. అందుకనే మీలో ఎవరైనా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు ఎటువంటి చోట వెళ్ళకూడదో కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముఖ్యంగా హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే కానీ మన కారు యొక్క ఇస్తమార్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి కారు యొక్క పేపర్స్ తయారు చేయించుకుంటాం, అటువంటి చోట బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవుతున్నారు కదా రీసెంట్గా. అటువంటి ఆఫీసెస్ ఉన్నటువంటి చోట ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ ఆఫీసెస్ ఉంటాయో ప్రతి ఒక్క చోట మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తాగిగాన ఉన్నట్లయితే కనుక స్లోగా వెళ్ళండి. పోయి కూడా దయచేసి డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే చేయకండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.